ఇక్కడ ఒక 5 నిమిషాల్లో నేను మాట్లాడుతాను. దయచేసి అందరూ కొద్దిగా శ్రద్ధగా వినండి. నేను మాట్లాడేది కూడా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఈరోజు ఇంతమంది సమావేశం అవ్వడానికి ఇక్కడున్న వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి ధైర్యం చేసిన తర్వాత ఇంతమంది కూడా సమిష్టిగా ఫామ్ అయినాం. కాబట్టి ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా వస్తే దయచేసి సమన్వయం పాటించవలసింది ప్రతి ఒక్కరి పేరు పేరుగా కోరుతున్నాం. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ మనము పవన్ కళ్యాణ్ గురించి కూడా తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి వినితా గౌడ గురించి తెలుసుకోవాలి. థర్డ్ వచ్చేసి మన గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈ 3 మెంబర్స్ గురించి చెప్పేటువంటి వ్యక్తి నేను ఎవరంటే పేట చిరంజీవి శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి. కానీ నా డెసిగ్నేషన్ అనేది జనరల్ సెక్రటరీ కాదు, జస్ట్ ఐఎమ్ ఓటర్. నేను ఎవరంటే ఒక ఓటర్ని, మీలాగా ఒక ఓటర్ని జనసేన పార్టీ చేసిన ఒక ఓటర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను, అంతేగాని జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడట్లేదు. ఇక్కడ వేరేగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తిత్వానికి ఈ యొక్క ఆర్థిక పరంగా డబ్బు పరంగా మనం ఏదైనా ఒక ఫిగర్ వేయగలిగితే ఆ ఫిగర్ ఎంతంటే 1,00,000 కోట్లు. ఇది 1,00,000 కోట్లు అనమాట. ఎందుకు 1,00,000 కోట్లు అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే, ఈ 1,00,000 కోట్లు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆస్తి కాదు, ఆయన యొక్క నిజాయితీకి, ధైర్యానికి, ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తికి ఈ యొక్క 1,00,000 కోట్లు. ఎందుకు 1,00,000 కోట్లు అన్నాను అంటే, ఆల్రెడీ మనం 2019 ఎన్నికలు జరిగినప్పుడు 170 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గెలిచిందనే విషయం అందరికీ తెలుసు. అదే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని కానీ మీరు గెలిపించుంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మిగిలినటువంటి డబ్బు ఎంతంటే 1,00,000 కోట్లు. ఎందుకు 1,00,000 కోట్లు అంటున్నాను అంటే, ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబడాలని అంటే రిమైనింగ్ పార్టీస్ లో 50 నుంచి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతున్నామని చెప్తేనే వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏకైక వ్యక్తిత్వానికి నిజాయితీని చూసి ఇటువంటి వినీతా గౌడ గారికి టికెట్ ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి నియమించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మన పాదాభివందనాలు చెప్పాలి. ఎందుకనంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల దగ్గర పార్టీ పండుగ ఇస్తే 175 స్థానాల్లో ఎన్ని వేల కోట్లు అవుతుందో మీరు ఆలోచన చేయాలి. రెండో ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలు దగ్గర నేను అందరినీ అనట్లేదు, సంపాదించిన వాళ్ళని అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నాను. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 1000 కోట్ల నుంచి 5,000 కోట్లు 10,000 కోట్ల వరకు మన యొక్క ధనాన్ని మన కష్టాన్ని అందులో దౌర్జన్యం చేసి లాక్కున్నారు. అలా మనం 150 స్థానాల్లో 5,000 కోట్ల దగ్గర తీసుకుంటే దగ్గర 75,000 కోట్ల దాకా వీళ్ళు అక్రమాలు చేసినారు. అలా ఓవరాల్ గా కాల్కులేట్ చేస్తే 1,00,000 కోట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ నాయకులు తిన్నారు. ఆ యొక్క 1,00,000 కోట్ల అభివృద్ధి జరగకుండా ఉండాలంటే నియోజకవర్గ లెవెల్లో వినీతా గౌడ గారు లాంటి అభ్యర్థులు ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి లెవెల్లో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో సీఎం అయి ఉంటే మనందరూ ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మన దగ్గర ఎంత డబ్బు ఉంటుందంటే 1,00,000 కోట్ల డబ్బు ఉంటుంది మన దగ్గర. కానీ ఇప్పుడు 10,00,000 కోట్ల దాకా మనకు అప్పు పెట్టారు. కాబట్టి ఒకసారి ఏదో తప్పు జరిగిపోయింది, ఈసారి మాత్రం ఆ తప్పు జరగకూడదు. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు వేసి నియోజకవర్గ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి వ్యక్తి వినీతా గౌడ గారిని మీరు అందరూ గెలిపించుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనము మన అధినేతని మంచి స్థానాల్లోనే మనందరం చూసుకోవాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమంటూ 1,00,000 crores 1,00,000 కోట్లు అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు గుర్తుపెట్టవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనం చేయాల్సిన దాని గురించి మనం తీసుకుంటే మెయిన్గా ఇక్కడ మనకి ఈ మధ్య కాదు